సో ఇక్కడ న్యూ అంటున్నాను నేను. న్యూ అన్న తర్వాత చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం అంతకుముందు ఏదైతే తీసుకున్నామో ఆ డైమెన్షన్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సైజ్, ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ విడ్త్, హైట్ ఇంత ఉంది. మీరు ఏదైనా ఒకటి డిజైన్ చేసేటప్పుడు మీరు మామూలుగా మెజర్మెంట్స్ ఉంటాయి కదా, నాకు ఈ పర్టికులర్ సైజులో కావాలి అని మీరు అనుకుంటే కనుక ఆ మెజర్మెంట్స్లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇంచెస్ బై 10 ఇంచెస్లో మీరు ఏదైనా డిజైన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అలా పెట్టేసుకోండి. అలా కాకుండా మీకు ఒక ప్రింటబుల్ వెర్షన్ అంటే ఒక A4 సైజ్ కానీ అటువంటివి ఏమైనా కావాలంటే మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ప్రింట్ అనే పేజ్కి వెళ్ళండి. ఇలా ప్రింట్ అనే పేజ్కి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ స్టాండర్డ్ సైజెస్ ఉంటాయి. లెటర్ సైజ్, లీగల్ సైజ్, టాబ్లాయిడ్, A4. సో A4 అనేది మనం మామూలుగా రెగ్యులర్గా వాడుతాం కాబట్టి A4 అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, అదేవిధంగా ఇక్కడ ప్రింట్ అని నేను చెప్పాను, తర్వాత మిగతావి కూడా మనం చూద్దాం. ఇక్కడ ప్రింట్ అని నేను సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ డైమెన్షన్స్ వచ్చేసి నాకు మిల్లీమీటర్స్లో కనిపిస్తుంది. ఒకవేళ మీకు డిఫరెంట్ డైమెన్షన్స్లో కావాలి అనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని వేరే డైమెన్షన్స్లో పెట్టుకోవచ్చు. సెంటీమీటర్ కానీ, ఇంచెస్ కానీ, పాయింట్స్ కానీ, పికాస్. ఎక్కువగా మనము మనకి ఇండియాలో వాడేటిది ఇది మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, ఇంచెస్ ఇవి వాడుతుంటాం. ఓకే, పిక్సెల్స్ వచ్చేసి డిజిటల్ అంటే స్క్రీన్ మీద ఓన్లీ మనకి ఆన్లైన్లో షేర్ చేసుకోవడానికి అటువంటి సందర్భంలో పిక్సెల్స్లో వాడుతుంటాం. కానీ ప్రింటింగ్ పర్పస్ అయితే ఈ 3 ఎక్కువగా వాడుతుంటాం. ఓకే, రిసల్యూషన్ అంటే నేను అంతకుముందు చెప్పాను, ఒకసారి మీకు మళ్ళీ ఇక్కడ ఇస్తాను బ్రీఫ్గా. సో రిసల్యూషన్ అనే టాపిక్ ఇక్కడ నేను పెట్టలేదు, ఒకసారి దాని గురించి మీకు థియరీ ఇస్తాను. ఎందుకంటే ఎవరైనా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అనుకోండి, మీకు ఇది అడిగితే మీరు ఆన్సర్ చేయగలగాలి. సో ఇక్కడ నేను గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ రిసల్యూషన్, ఓకే, ఓకే, గ్రాఫిక్ డిజైన్ అని కొడతాం. ఎందుకంటే గ్రాఫిక్ డిజైన్ రిలేటెడ్ మనకు టెర్మినాలజీ కావాలి కదా. చూడండి రిసల్యూషన్. ఓకే, దీన్ని నేను ఏం చేస్తానంటే మీకు తర్వాత ఫర్దర్గా స్టడీ చేసుకోవడానికి ఈ లింక్ తీసుకొచ్చేసి దీని కింద పెడతాను, మనకి నోట్స్ లాగా పనికి వస్తుంది. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, మీరు మిగతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు స్టడీ చేసుకోండి. ఇక్కడ రిసల్యూషన్ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ దట్ ఆర్ డిస్ప్లేడ్ పర్ ఇంచ్ ఫర్ అన్ ఇమేజ్. మనము ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఇక్కడ ఈ రిసల్యూషన్ పిక్సెల్స్ పర్ ఇంచ్ అని పెట్టుకున్నాం కదా. అంటే ఇప్పుడు మనము ఒక 10 ఇంచెస్ ఒక ఇంచ్ పెట్టుకుందాం అనుకోండి. సో 1 ఇంచే పెడతాను నేను, 1 ఇంచ్ పెడతాను. ఓకే, ఈ 1 ఇంచ్ నేను ఏదైనా చిన్నగా డిజైన్ చేస్తున్నాను అనుకోండి, ఆ 1 ఇంచ్లో 300 పిక్సెల్స్ ఉంటాయి ఇలా సెలెక్ట్ చేసుకుంటే. అయితే మనం 300 తీసుకోవాలా, 72 తీసుకోవాలా, 150 తీసుకోవాలా, 200 తీసుకోవాలా అనేది మీరు చేసే డిజైన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఫస్ట్ ఈ పిక్సెల్స్ అంటే ఏంటో చూద్దాం. రిసల్యూషన్లో పిక్సెల్స్ అంటే చూద్దాం. రిసల్యూషన్ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ దట్ ఆర్ డిస్ప్లేడ్ పర్ ఇంచ్ ఫర్ అన్ ఇమేజ్. ఒక ఇమేజ్లో ఇంత సైజ్లో, పర్టికులర్ సైజ్లో, ఇంచెస్లో ఎన్ని పిక్సెల్స్ ఉంటాయనేది చెప్పేదాన్ని రిసల్యూషన్ అంటాం. మోస్ట్ కంప్యూటర్ మానిటర్స్ డిస్ప్లే అట్ రిసల్యూషన్స్ ఆఫ్ 72 పిక్సెల్స్ పర్ ఇంచ్ ఆర్ 96 పిక్సెల్స్ పర్ ఇంచ్. ఇది డిజిటల్ అంటే మనకి కంప్యూటర్ స్క్రీన్ కానీ అలా స్క్రీన్ మీద ఏదైనా చూస్తున్నారు అనుకోండి, ఇంత తక్కువ రిసల్యూషన్లో మీరు డిజైన్ చేసినా సరిపోతుంది. కానీ ఒకవేళ మీరు ఏదైనా ప్రింట్ ఇవ్వడానికి అంటే బయట ప్రింటింగ్ ప్రెస్ పంపడానికి ఏదైనా డిజైన్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఈ 96 రిసల్యూషన్ 72 కంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. అటువంటి సందర్భంలో 300 పెట్టుకోండి. స్క్రీన్ మీద చూపించడానికి ఏదైనా డిజైన్ చేస్తే 72 to 150 సరిపోతుంది. కానీ ప్రింటింగ్ పర్పస్ అయితే 300 పెట్టుకోండి, ఇది గుర్తు పెట్టుకోండి. ఓకే, సో అదేంటి రిసల్యూషన్ అంటే, దీన్ని రిసల్యూషన్ అంటాం. రిసల్యూషన్ ఎంత ఉంది, 300 పిక్సెల్ పర్ ఇంచ్ మనం పెట్టుకున్నాం. సరే 150 పెట్టేసుకుందాం ప్రస్తుతానికి. ఓకే, ఇది మామూలుగా అయితే పిక్సెల్ పర్ ఇంచ్ పెట్టుకుంటాం స్టాండర్డ్గా, అది అలానే ఉంచండి. దీనికి సంబంధించిన ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఉంది, మీరు స్టడీ చేసుకోవచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ, ఎందుకంటే అంత థియరీ చెప్తే క్లాస్ బోరింగ్గా ఉంటుంది కదా. ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు నేను డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్తుంటాను. నెక్స్ట్ కలర్ మోడ్లో మనకి RGB ఉంది ఇక్కడ, CMYK. మెయిన్గా ఈ 2 ఎక్కువ వాడతాను. గ్రే స్కేల్ అంటే బ్లాక్ అండ్ వైట్ లాగా కనిపిస్తుంది. ఓకే, సో RGB, CMYK.
ఆర్జీబీ ఎప్పుడు వాడాలి, సిఎంవైకి ఎప్పుడు వాడాలని నేను చెప్తాను. సేమ్ ఇంతకుముందు మనం ఇక్కడ ఇంతకుముందు 2 కేటగిరీస్ ఆఫ్ టైప్స్ వర్క్స్ చూసాం కదా. ఒకటి వచ్చేసి సిస్టమ్ మీద కానీ, అంటే ఆన్లైన్లో మీరు ఏదైనా షేర్ చేయాలనుకుంటే అది ప్రింట్ చేయరు. అటువంటి సందర్భంలో రిజల్యూషన్ తక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, 72 పెట్టుకున్నా పర్వాలేదు అని చెప్పాను కదా. అటువంటి సందర్భంలో మీరు ఆర్జీబీ కలర్ పెట్టుకోవాలి. అలా కాకుండా మీరు ఏదైనా ప్రింటింగ్కి పంపిస్తున్నారనుకోండి, బయట ప్రింటింగ్ ప్రెస్కి, ఇక్కడ 300 పెడతారు, దానికి రిలేటెడ్ మ్యాచింగ్ సిఎంవైకి పెట్టుకోండి. ఆర్జీబీ అంటే ఏంటి, సిఎంవైకి ఏంటి అనేది మళ్ళీ చూద్దాం మనం. అంతకంటే ముందు ఓకే, కలర్ మోడ్స్ మామూలుగా నేను వేరే నోట్స్ పెట్టిన అవసరం లేదు, ఎందుకంటే కలర్ మోడ్ అని కొట్టగానే మీకు ఇక్కడ బిట్ మ్యాప్, గ్రే స్కేల్, ఆర్జీబీ, సిఎంవైకి ఇవన్నీ కూడా లిస్ట్ వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ నుంచి మీరు చూసుకొని రాసుకోవచ్చు నోట్స్ కావాలనుకుంటే. అయితే ఆర్జీబీ, సిఎంవైకి మెయిన్గా మనం రాస్తాము. అయితే ఒకసారి నోట్స్ ఏమైనా ఉంటే మీకు పెడతాను అక్కడ, కలర్ మోడ్స్ అని. ఓకే, కలర్ మోడ్స్ ఇది మన డిస్కషన్. కలర్ మోడ్స్ అని పెట్టేసేసి నోట్స్ ఇచ్చేస్తాను మీకు. ఆ నోట్స్ మీరు ఆ లింక్లో నుంచి స్టడీ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. కలర్ మోడ్స్ ఓకే. సో వాట్ ఆర్ కలర్ మోడ్స్? మామూలుగా కలర్ మోడ్స్ అంటే చూడండి, కలర్ మోడ్స్ ఆర్ సెట్టింగ్ డిజైనర్స్ యూస్ టు షో కలర్స్ కన్సిస్టెంట్లీ అక్రాస్ డివైసెస్ అండ్ మెటీరియల్స్. అంటే ఒక డివైస్లో మీరు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఆర్జీబీ కలర్స్ తీసుకున్నారనుకోండి, అందులో ఆ కాంబినేషన్స్ అంతా కూడా ఒకేలాగా కనిపిస్తూ ఉంటుంది. సిఎంవైకి కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా సిస్టంలో మనకి సెట్ చేసి పెట్టారు. అయితే ఏది ఎప్పుడు వాడాలనేది మనం డిజైన్ చేసే మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుంది. మెయిన్గా ఆర్జీబీ, సిఎంవైకి మీద ఫోకస్ చేయండి. మిగతావి కూడా మీరు ఎవరైతే చాలా ఇన్డెప్త్గా స్టడీ చేస్తున్నారో వాళ్ళు మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టడీ చేసుకోండి. అయితే డైరెక్ట్గా ఆర్జీబీ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆర్జీబీలో ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్జీబీ అనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. మామూలుగా ఆర్జీబీ స్టాండ్స్ ఫర్, ఎవరికైనా తెలుసా ఆర్జీబీ అంటే ఏంటి? స్టాండ్స్ ఫర్ ఎవరైనా తెలుసా? రెడ్ గ్రీన్ బ్లూ అయితే సార్. ఓకే ఓకే అండి, ఆ కాంబినేషన్స్ ఓకే అండి, ఆ కలర్స్తో మనకి ఫుల్ డిజైన్ కానీ ఏదైతే మనం ఫిల్ చేస్తామో అది అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా సిఎంవైకి చూసినట్లయితే ఇక్కడ చూడండి, సియాన్, సి స్టాండ్ ఫర్ సియాన్, మెజెంటా, ఎల్లో, అందుకే ఒక్కొక్క అక్షరం అది ఒక వర్డ్ని మనకు రిప్రజెంట్ చేస్తుంది. కీ కలర్ అంటాం, బ్లాక్ కలర్ కూడా అంటుంటాం. ఓకే, మీకు ఎప్పుడైనా ఎగ్జామ్స్లో వచ్చినా కూడా మీరు ఇది రాయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ స్టాండ్స్ ఫర్ సిఎంఐకే, వాట్ స్టాండ్ ఫర్ సిఎంఐకే, వాట్ స్టాండ్ ఫర్ ఆర్జీబీ అంటే మీరు ఇది ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎక్కడ వాడతాం అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఆర్జీబీ కలర్ మీరు వాడినట్లయితే అవి మనకి ఎక్కడెక్కడ బాగా యూజ్ అవుతాయి. వెబ్ అండ్ యాప్ డిజైన్స్, అంటే మొబైల్లో మీరు ఏదైనా యాప్ డిజైన్ చేస్తున్నారనుకోండి, అటువంటి సందర్భంలో మీరు సిఎంవైకే వాడకూడదు. సిఎంవైకి కలర్ మోడ్ చూస్ చేసుకోకూడదు, ఆర్జీబీ చూస్ చేసుకోవాలి. వెబ్సైట్ డిజైన్ వెబ్సైట్ అంటే వెబ్సైట్ రిలేటెడ్ అంటే కొన్ని ఇమేజెస్ కానీ బ్యానర్స్ కానీ చేస్తున్నారనుకోండి, అవి కూడా తప్పకుండా మీరు ఆర్జీబీ కలర్ మోడ్ పెట్టుకునే డిజైన్ చేయాలి. డిజిటల్ డిజైన్ అంటే స్క్రీన్ మీద ఏదైనా చూపిస్తున్నారనుకోండి, అది సోషల్ మీడియా పోస్ట్ అంటే వాట్సాప్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారనుకోండి, ఆర్జీబీ పెట్టుకోవాలి. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సిస్టంలో మనకి ఫేస్బుక్లో అక్కడక్కడ అడ్వర్టైజ్మెంట్ వస్తాయి కదా, అవన్నీ కూడా మీరు డిజైన్ చేసే ముందు ఫోటోషాప్లో కలర్ మోడ్ ఆర్జీబీ పెట్టుకొని డిజైన్ చేయండి. ఇది బేసిక్స్. ఓకే, మీరు ఒకవేళ ప్రింటింగ్ పంపిస్తున్నారు అనుకోండి, ఓకే, ఇక్కడ స్టేషనరీ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ ఎనీథింగ్ యూఆర్ గోయింగ్ టు ప్రింట్, అవి డిజైన్ చేసేటప్పుడు మీరు కంపల్సరీ ఏం చేస్తారు, ఇక్కడ సిఎంవైకే పెట్టుకొని డిజైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇక్కడ వరకు క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, మిగతా ఇన్ఫర్మేషన్ మీరు స్టడీ చేసుకోండి. మనకి ఆర్జీబీ, సిఎంవైకే అనేది మెయిన్గా ఇంపార్టెంట్ కాబట్టి నేను అవి డిస్కస్ చేశాను. మనం బ్యాక్ టు ఇక్కడ ఫోటోషాప్లో న్యూ పేజ్లో న్యూ డాక్యుమెంట్, అంటే ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు మనకి ఏమేమి థింగ్స్ కన్సిడర్ చేయాలనే విషయాన్ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. కలర్ మోడ్ పెట్టుకున్నాం,
ఇది 8 బిట్ 16 బిట్ 32 బిట్ ఇలా ఉంది. సో స్టార్టింగ్లో 8 బిట్తో వర్క్ చేయండి. 16 బిట్ పెట్టుకున్నారనుకోండి కొంచెం క్వాలిటీ ప్లస్ ఆ ఫైల్ సైజ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. నార్మల్గా మీరు వర్క్ చేసేటప్పుడు 8 బిట్ సరిపోతుంది. కొంచెం క్వాలిటీ ఉండాలనుకుంటే 16 బిట్ పెట్టుకోండి. ఓకే. బ్యాక్గ్రౌండ్ కంటెంట్స్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక డ్రాయింగ్ వేయాలనుకోండి, మనకు ఒక పేపర్ కావాలి కదా. అదేవిధంగా మనకు ఒక పేపర్ లాంటిది వస్తుంది ఫోటోషాప్లో. ఆ పేపర్ మీకు ఏ కలర్లో ఉండాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ వైట్ కలర్లో వస్తుంది. ఒకవేళ బ్లాక్ కలర్లో కావాలన్నా బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఏ కలర్లో కావాలనేది మీరు ఇక్కడ సెట్ చేసుకుంటే ఆ కలర్లోనే మీకు ఆ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి కలర్ ప్రొఫైల్. ఓకే. సో కలర్ ప్రొఫైల్ అనేది చాలా మామూలుగా ఎవరైతే హాబీ లాగా నేర్చుకుంటారో వాళ్ళకి అంతగా అవసరం ఉండదు. బట్ టెక్నికల్గా ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి కానీ మీకు ఇది యూస్ కావచ్చు. మీరు మామూలుగా ఇందులో అయితే వర్కింగ్ ఆర్జీబీ ఎస్ఆర్జీబీ స్టాండర్డ్గా అందరూ వాడేది కాబట్టి దీని గురించి ఇది పెట్టేసుకోండి. మిగతావి మీరు ఇన్ఫర్మేషన్ కోసం స్టడీ చేయాలంటే ఒకసారి గూగుల్లో టైప్ చేశారంటే ఈ కలర్ ప్రొఫైల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మీరు చూసుకోవచ్చు. పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో మామూలుగా స్క్వేర్ పిక్సెలే పెట్టుకుంటాం. మిగతావి అంతగా మనం వాడం. సో కాబట్టి స్క్వేర్ పిక్సెల్స్ పెట్టుకోండి మీరు కూడా. ఓకే. ఒకసారి నేను క్రియేట్ అన్నాను అనుకోండి, మనకి ఒక డాక్యుమెంట్ వస్తుంది. ఓకే. క్రియేట్ అంటున్నాను. ఓకే. ఇలా ఒక 1 ఇంచ్ 1 ఇంచ్తో మనకు ఒక డాక్యుమెంట్ వచ్చింది. అంటే ఇందులో మనం 1 ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి నేను రిజల్యూషన్ ఎంత తీసుకున్నాను, ఇక్కడ మనకి ఆ రిజల్యూషన్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్స్లో 300 పిక్సెల్స్ ఇక్కడ ఉంది. 300 పిక్సెల్ ఇట్లా ఉంది. ఇది వచ్చేసి సైజ్ మనకి ఇక్కడ ఆర్జీబీ ఇక్కడ ఉంది. కస్టమ్. ఓకే. ఒకసారి నేను మళ్ళీ కనెక్షన్ ఫైల్ ఓకే. మామూలుగా అక్కడికి న్యూకి వెళ్ళి చూపిస్తాను మీకు. రీసెంట్లో న్యూలో అంతకుముందు మనం తీసుకున్న 1 ఇంచ్ 1 ఇంచ్ కదండి. సో 1 ఇంచ్ 1 ఇంచ్లో మనకు 300 పిక్సెల్స్ ఉన్నాయని చెప్పి అనుకున్నాం కదా. నేను ఇప్పుడు క్రియేట్ అన్నా అనుకోండి, ఇందులో 300 పిక్సెల్స్ ఉంటాయి. ఒక్కసారి నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇందులో ఒక ఏరియాలో 300 పిక్సెల్స్ ఉంటాయి. అయితే మనము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దాం. ఈసారి నేను ఏమంటానంటే ఈ 1 ఇంచ్ దాంట్లో 300 పిక్సెల్స్ ఉంటాయి. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పిక్సెల్స్ తగ్గిస్తాను. ఓకే. మనకి ఈజీగా కౌంట్ చేసుకోవడానికి ఉండేలా నేను ఏం చేస్తానంటే 1 ఇంచ్ 1 ఇంచ్ దాంట్లో 10 పిక్సెల్స్ పెట్టి చూపిస్తాను మీకు. ఓకే. ఒకసారి నేను ఇలా జూమ్ చేశాను. ఓకే. ఇప్పుడు కౌంట్ చేయండి. 1 2 3 4 ఇలా ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 5 వచ్చాయి. అంటే ఒక రోలో 5 పిక్సెల్స్ ఉన్నాయి. కాలం వైజ్ 1 2 3 4 5 ఇలా అంటే అడ్డంగా 10 పిక్సెల్స్ ఉంటాయి, నిలువుగా 10 పిక్సెల్స్ ఉంటాయి అన్నట్టు 1 ఇంచ్లో. అలా మీరు చూసుకోవాలి. ఒకవేళ నేను 300 పెట్టానుకోండి, ఇటువంటి పిక్సెల్స్ ఒక రోలో 300 ఉంటాయి, ఒక కాలంలో మళ్ళీ 300 ఉంటాయి. సో అలా ఎక్కువ పిక్సెల్స్తో మీరు డిజైన్ చేస్తే దాని యొక్క క్వాలిటీ, చూసే క్వాలిటీ అనేది చాలా క్లియర్గా బాగుంటుంది అన్నట్టు. సో ఆ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ మీద ఇమేజ్ క్వాలిటీ అనేది ఆధారపడి ఉంటుంది. ఈవెన్ మీరు ప్రింట్ చేసినా కూడా ఎక్కువ పిక్సెల్స్తో పెట్టి, ఎక్కువ అంటే స్టాండర్డ్ 300 పెడతారు ప్రింటింగ్ పర్పస్. ఆన్లైన్ పర్పస్ 72 సరిపోతుంది. ఇవి మెయింటైన్ చేస్తే మీకు పిక్చర్ ఓవరాల్గా బాగానే కనిపిస్తుంది. కానీ అంతకంటే తక్కువ పెట్టారనుకోండి, ఆ పిక్చర్ క్వాలిటీ అనేది బాగుండదు, మీకు అవుట్పుట్లో అంత నీట్గా అనిపించదు. సో అది గమనించి, అంటే మీకు ఇది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ 10 పిక్సెల్ పెట్టి 1 ఇంచ్లో మీకు చూపించాను. ఓకే. తర్వాత మళ్ళీ ఒకసారి నేను న్యూ అంటున్నాను. ఈసారి మనము ప్రింట్ దాంట్లో నుంచి ఇక్కడ డైమెన్షన్స్ పెట్టి ఓపెన్ చేసాం. మీరు మామూలుగా ప్రింట్ ఓకే, ఇక్కడ కొన్ని డిజైన్స్ ఉంటాయి, మీరు ఓపెన్ చేసుకొని తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఉన్నాయి, పెయిడ్ కూడా ఉంటాయి ఇందులో. వీటి గురించి టెంప్లెట్స్ బేస్డ్ మీరు ఏదైనా డిజైన్ చేసుకోవాలంటే క్లిక్ చేసుకొని దాన్ని అలా చేంజెస్ చేసుకోవాలంటే మీకు అన్ని టూల్స్ వచ్చి ఉండాలి. అలా వచ్చి ఉంటేనే మీకు క్లియర్గా బాగా చేసుకోగలరు కదా. వాటి గురించి మనం తర్వాత చూద్దాం. అయితే ప్రింట్ రిలేటెడ్ అన్నప్పుడు మీరు ఇలా A4 సైజ్ ఇవన్నీ చూసుకుంటారు. అయితే మామూలుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమందికి
మామూలుగా A4 అంటే మనం ఇంట్లో అందరం వాడతాం, అందరికీ తెలుసు. ఎవరైతే టెక్నికల్గా కొంచెం ఈ ఫీల్డ్లో వెళ్ళాలి అనుకున్నారనుకోండి, వాళ్ళకి పేపర్ సైజెస్ గురించి చాలా మంచి అవగాహన ఉండాలి. దాని గురించి కొద్దిగా నేను నోట్స్ ఇస్తాను, ఎక్కువేం చెప్పను, జస్ట్ నోట్స్ ఇస్తాను మీకు. ఎందుకంటే మనం ప్రింట్ దాంట్లో ఉన్నాం కదా. ఇక్కడ నేను ఏం టైప్ చేస్తానంటే గూగుల్లోకి వెళ్ళి A4 సిరీస్ పేపర్ సైజెస్ ఇలా కొట్టాను అనుకోండి, మనకు ఒక ఇమేజ్ తీసుకుందాం. ఇమేజ్లో అయితే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఇది నేను పెద్దగా చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది మనం మామూలుగా ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ప్రింట్ తీసుకుని A4 సైజ్ పేపర్. ఓకే, సో ఈ A4 సైజ్ని మీరు హాఫ్ ఫోల్డ్ చేశారనుకోండి, ఇలా అవుతుంది. దీన్ని ఏమంటాం? A5 సైజ్ అంటాం. మళ్ళీ ఆ A5ని హాఫ్ చేస్తే A6ని హాఫ్ చేస్తే A7, అలా అలా లోపలికి తక్కువ వెళ్తుంటుంది. అయితే ప్రింటర్లో A5 ఓకే మనం ప్రింట్ తీసుకోవచ్చు, కానీ A6 కానీ A7 తీసుకుంటే నార్మల్ ప్రింటర్స్లో అది సెట్ కాదు. కొన్ని స్పెషల్ ప్రింటర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా మనకి రెగ్యులర్గా వాడే ప్రింటర్స్లో అయితే A5 వరకు బాగుంటుంది. తర్వాత అంతకంటే చిన్నది అందులో పెడితే పేపర్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత చిన్న పేపర్లు మీరు పెట్టకూడదు. ఒకవేళ మీరు ఫోటోలు ఏమైనా ప్రింట్ చేసుకోవాలంటే కనీసం ఈ A5 సైజులో పెట్టేసుకొని 4-5 ఫోటోలు లేకపోతే 8 ఫోటోలు అలా పెట్టేసుకొని ప్రింట్అవుట్స్ తీసుకోండి. కొంచెం పెద్ద సైజ్ కనుక డిస్కస్ చేసినట్లయితే A4ను 2 టైమ్స్ అంటే పక్క పక్కన ఇలా పెట్టామనుకోండి, ఇది A4 ఇది A4 అనుకోండి, అది ఏమంటాం? A3 సైజ్ అంటాం. అదేవిధంగా 2A3ని కంబైన్ చేసామనుకోండి, ఇక్కడ ఒక A3 ఇక్కడ A3, దాన్ని A2 సైజ్ అంటాం. అదేవిధంగా A2 పక్క పక్కన పెడితే A1 అవుతుంది. ఇంకొకటి A0 ఉంటుంది, ఇక్కడ వాళ్ళు ఇందులో ఇవ్వలేదు, కానీ A1 ఏంటంటే A1కి ఇంకొక A1 పైన యాడ్ చేస్తే ఏమవుతుంది? ఆ రెండు A1 కలిపితే A0 సైజ్ అవుతుంది. సో A0 సైజ్ పోస్టర్ ప్రింట్అవుట్ అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు. సో ఇది పేపర్ సైజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, దీన్ని నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. మీకు ఒక డైమెన్షన్స్ మాత్రం నేను ఇక్కడ లింక్ పెడతాను. సార్ 420/594 అని ఇచ్చారు కదా, అవి ఏంటన్నాడు సార్ A2లో? ఈ అంటే ఎంఎం అండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి దాని పేరు A2 సైజ్ పేపర్, ఓకే, A1 మిల్లీమీటర్స్. అయితే దాని యొక్క డైమెన్షన్స్ ఇక్కడ ఇచ్చారండి. ఓకే, రైట్. సో మీరు ఎప్పుడైనా A0 డిజైన్ చేసుకుంటే A0 సైజ్ పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ A0 అక్కడ చూపించకుంటే మీరు డైమెన్షన్స్ గూగుల్లో నుంచి తీసుకొని అక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించిన థియరీ పార్ట్ మీకు ఇక్కడ గూగుల్ దాంట్లో పెడతాను. A4 పేపర్ సైజ్ గైడ్ అని ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే కొంచెం డీప్గా స్టడీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి స్టడీ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం మనం. సో A4 సైజు వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా ప్రింట్ రిలేటెడ్. మీరు ప్రింటింగ్ కనుక వెళ్తున్నట్లయితే ఈ సైజెస్ గురించి మీకు అవగాహన ఉండాలి. ఓకే, అలా కాకుండా ఫోటో అంటే ఫోటో కూడా ప్రింట్ రిలేటెడే, కాకపోతే ఫోటో ఆల్బమ్స్ చేస్తారు కదా, ఆల్బమ్స్ కానీ ఇటువంటివి చేస్తుంటారు కదా. సో ఆల్బమ్ కానీ లేకపోతే స్టాండర్డ్ ఫోటో సైజెస్ కానీ మనకి ఈ సైజెస్లో ఉంటాయి. 7.5 7x5 అంటారు. మామూలుగా స్టూడియోకి వెళ్తే మీరు వింటారు ఈ పదాలు. 3x2, 6x4, 7x4. నాకు ఒక 6x4లో ఫోటో కావాలని అంటారు. సో ఇవన్నీ కూడా ఫోటోగ్రఫీలో యూజ్ చేసే టెర్మినాలజీస్, పేపర్ సైజెస్. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఆ సైజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. రిజల్యూషన్ మీకు ఎంత కావాలి, ఇంతకుముందు చెప్పిన థియరీ ప్రకారం మీరు ఏదైతే మీ రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి రిజల్యూషన్ చెక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వైట్ ఇవన్నీ సెట్ చేసుకొని మళ్ళీ క్రియేట్ అని అనుకోండి. ఈ ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా వస్తుంది ఓరియంటేషన్, పోర్ట్రేట్ అంటే నిలువుగా వస్తుంది. ఒకవేళ ల్యాండ్స్కేప్ పెట్టుకొని ఇక్కడ మీరు ఓరియంటేషన్ పోర్ట్రేట్ పెట్టారనుకోండి, ఆ పేపర్ అనేది నిలువుగా వస్తుంది. ఓకే, సో మీరు అలా చేంజెస్ చేసుకోవచ్చు. క్రియేట్ అంటే నాకు పోర్ట్రేట్లో ఒకటి వచ్చేసింది పేపర్. ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్తాను, న్యూ తీసుకుంటాను. ప్రింట్ గురించి డిస్కస్ చేసాం, ఫోటో గురించి డిస్కస్ చేసాం. మీరు ఇక్కడ ఏదైనా చేంజెస్ చేసుకొని దాన్ని మీరు సేవ్ చేసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4x6 కాకుండా 8x8 పెట్టాను. నేను దీన్ని పేరు పెడతాను 8 అంటే నా కస్టమ్ సైజ్. నేను కస్టమ్ సైజ్ ఇలా డిజైన్ చేసుకున్నా అనుకోండి.
దీన్ని నేను ఇప్పుడు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది, ఇట్లా పెట్టాను అనుకోండి, సేవ్ ప్రీసెట్ అని అనుకోండి, ఇక్కడ సేవ్డ్ దానిలో వస్తుంది చూసారా, అది పేరు పెడితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. రీసెంట్ అంటే ఇంతకుముందు వాడినవి ఇక్కడ వస్తాయి. సేవ్డ్ అంటే మనం సేవ్ చేసుకున్న కస్టమ్ సైజులు ఇక్కడ వస్తాయి. మనం రెగ్యులర్గా ఒక సైజులో మనం డిజైన్ చేస్తాం అనుకోండి, ఆ సైజ్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకొని ఒక పేరు పెట్టుకోవాలి, ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫొటోస్తో వర్క్ చేస్తున్నప్పుడు ఫోటో దానిలోకి వెళ్ళి స్టార్ట్ చేసేయండి. ప్రింట్ రిలేటెడ్ వర్క్ చేసినప్పుడు ఇక్కడ నుంచి. ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్, కొంతమంది డ్రాయింగ్ వేస్తుంటారు, సో వాళ్ళు మాత్రం ఈ ఆర్ట్ అండ్ రెసల్యూషన్లో ఉన్న టెంప్లెట్స్ కానీ సైజెస్ కానీ ఫాలో అవ్వండి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, నేను ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్ తీసుకుంటే ఇక్కడ నాకు పిక్సెల్స్ అని వచ్చింది, 300 వచ్చింది, అంటే అది అంత రిజల్యూషను ఆ యూనిట్ అనేది రికమెండ్ చేస్తున్నారు. అదేవిధంగా నేను ప్రింట్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇంచెస్ చూపిస్తుంది, రిజల్యూషన్ రికమెండెడ్ రిజల్యూషన్ చూపిస్తుంది. అదేవిధంగా నేను వెబ్కి వెళ్ళాను అనుకోండి, వెబ్లో మనకి ఇంచెస్లో చూపించట్లేదు, పిక్సెల్స్లో చూపిస్తుంది. మామూలుగా వెబ్సైట్ స్క్రీన్ సైజ్ అంతా కూడా పిక్సెల్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా పిక్సెల్స్లో మనకు చూపిస్తుంది. అంటే మనకు వాటి గురించి అవగాహన లేకున్నా కానీ మనం ఏదైతే ప్లాట్ఫామ్ కోసం డిజైన్ చేస్తున్నామో అది సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ దానికి రికమెండెడ్ సెట్టింగ్స్ అనేది సిస్టమ్ అనేది మనకు చూపిస్తుంది సాఫ్ట్వేర్లో. మొబైల్ గురించి మొబైల్లో మీరు ఏదైనా డిస్ప్లే చేయడానికి డిజైన్ చేస్తున్నారు అనుకోండి, మామూలుగా స్టాండర్డ్ సైజెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి, ఐఫోన్ సైజ్ ఇవన్నీ ఉంటాయి. అది మీకు అవసరమైతే మీరు ఆ సైజ్ పెట్టుకొని ఆ సైజులో డిజైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫిల్మ్ అండ్ వీడియో అంటే మీరు ఏదన్నా చిన్న యానిమేషన్ ప్రాజెక్ట్ కానీ ఏదైనా చేస్తున్నారు అనుకోండి, మామూలుగా మనకి ఇవన్నీ కూడా వీడియో రిలేటెడ్ డైమెన్షన్స్. అంటే ఇక్కడ మీకు విడ్త్ హైట్ ఉంటాయి, 1920 పిక్సెల్స్ విడ్త్, 1080 పిక్సెల్స్ హైట్, 72 ppi అంటే పిక్సెల్ పర్ ఇంచ్. సో అలా కొన్ని సైజెస్ వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు వీడియో ఎడిటింగ్ కనుక ఫోటోషాప్లో చేయాలనుకుంటే మీరు ఇటువంటి తీసుకోండి. కానీ మామూలుగా ఫోటోషాప్లో వీడియో ఎడిటింగ్ ఎక్కువ మంది చేయరు. ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ అనేటువంటి ప్రీమియర్ ప్రో లేదంటే ఫిల్మోరా అటువంటి సాఫ్ట్వేర్లో చేస్తుంటారు. ఫోటోషాప్లో ఎక్కువ వరకు మనకి ఫోటో ఎడిటింగ్, ఫోటో మ్యానిపులేషన్, ఫైన్ ట్యూన్ చేయడం అటువంటివి మాత్రం చేస్తుంటారు. సో మనము దీని గురించి మొత్తం డిస్కస్ చేసేసాం న్యూ డాక్యుమెంట్ గురించి.